అర్జెంట్‌గా మా మమ్మీకి ఏదో పనొచ్చి ఊరెళ్ళాలంది. ఇంక ఎర్లీ మార్నింగే లేపేసి బస్ స్టాప్‌లో దింపేయమంది. ఇంక మమ్మీని బస్ ఎక్కిచ్చి ఇంటికొచ్చేసా. పడుకుందామంటే నిద్ర పట్టట్లేదు. తీరా మనకి చాలా పనులున్నాయని తెలిసింది. ఫస్ట్ అయితే బండి కడగడం స్టార్ట్ చేసేసా. ఇంక అడుగుతుంటే నీ వల్ల ఏమైద్దని ఇంక అడుగుతానే అంకులొచ్చి ఆ ట్యూబ్‌తో వాటర్ పట్టేశారు. నా బండికి అలానే ఇంకొక అంకుల్ వాళ్ళ కారుకి కూడా. ఇంక తర్వాత కాసేపు పిల్లలతో క్రికెట్ కూడా ఆడుకున్నారు. ఇంటర్వ్యూ కోసమని బట్టలు కొనుక్కున్నా కదా! అలానే ఇంటర్వ్యూ జరిగింది బెంగుళూరులో అనమాట. అక్కడికి వెళ్ళడానికి కూడా కొన్ని బట్టలు తీసుకున్నా. సో, ఇప్పుడు అవన్నీ వాష్ చేసేద్దాం. ఫస్ట్ అయితే బట్టలన్నిటిని కలర్ వైస్ డివైడ్ చేసేసుకున్నా అనమాట. ఎందుకంటే మళ్ళీ కలర్ షింక్ అయ్యి వేరే వాటికి అంటకుండా బ్లాక్‌వన్నీ ఒక దాంట్లో, వైట్‌వన్నీ ఒక దాంట్లో సెపరేట్‌గా నానబెట్టేసుకున్నా. ఈ గ్యాప్‌లో మా చెల్లి టిఫిన్ వేసేసింది. వెళ్లి టిఫిన్ చేసేద్దాం. ఏం టిఫిన్ వేసిందని వెళ్లి చూసేసరికి చట్నీ అయితే తాలింపు పడుతుంది. ఇంక అది కలిపేసా. అలానే పెసరట్టు పిండి ఫ్రిడ్జ్‌లో ఉంటే అది బయట పెట్టి దోసలైతే వేసింది. పెసరట్టు విత్ చట్నీ టేస్ట్ అయితే అద్దిరిపోయింది. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకా మన పని మొదలెడదామా? తినడం అయ్యిందో లేదో ఇంక బట్టలు ఉతకడం మొదలేసా. అన్నీ ఉతికేసి ఇంక అలానే వీటికి కంఫర్ట్ కూడా పెట్టి ఆరేసాననమాట. ఈ వీడియో కానీ మా మమ్మీ చూస్తే షేక్ అయిపోద్దనమాట. మా అమ్మ రియాక్షన్ పక్కన పెడితే నాకున్న దరిద్రానికి ఆ రోజు అస్సలు సూర్యుడు రాలేదు. బట్టలు ఎండడానికి 2 డేస్ పట్టింది. మొత్తం మొబ్బేసుందనమాట. పనంతా అయిపోయాక హెడ్ బాత్ చేశాననమాట. హెడ్ బాత్ చేశాక నాకిలా 2 జడలు వేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఈ మధ్య నా హెయిర్ లెంత్ అంతా చాలా తగ్గిపోతుంది. అర్జెంట్‌గా హెయిర్ కేర్ స్టార్ట్ చేయాలి. నైట్ ఫుడ్‌కేమో ఏదో ఒకటి తెచ్చుకుందామంటే చెల్లి మనిద్దరం కలిసి ఫ్రైడ్ రైస్ చేద్దామంది. ఇంక ఇద్దరం కలిసి ఫ్రైడ్ రైస్ చేసాం. దాని టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్పేస్తాను చూసేయండి. వావ్! టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఎందుకంటే మేము చేసుకున్నాం కాబట్టి. అంతే గైస్ ఈ వీడియోకి బాయ్.